నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర కందిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకొని పప్పు నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా చేస్తాను. దీంట్లో పచ్చిమిర్చి, టమాటా, ఇంకా గంగవాయిల నానబెట్టి బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం. ఆ తర్వాత గంగబాయిలాకులలో చెత్త చెదారం ఏమీ లేకుండా నీట్గా తుంచి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి అందులో వేసుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2-3 టమాటాలు కూడా కడిగి కట్ చేసి కుక్కర్లో వేసేసినాను అనమాట. అన్ని కుక్కర్లో వేసేస్తాను. ఆ తర్వాత చింత చిగురు అది కూడా శుభ్రంగా కడుక్కోవాలి. చింత చిగురులో ఇసుక ఇలాంటిది ఏమి ఉండదన్నమాట. ఏదో దుమ్ము అలాంటిది ఎగురొచ్చి పడి ఉంటుంది అన్న ఉద్దేశంతో కడుక్కోవడం తప్పితే చింత చిగురు చెత్తగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేను ఊరి దగ్గర నుంచి తెచ్చినాను అనమాట. ఇప్పుడు వర్షాలు పడి ఆడబట్టిన గంగవాయిలాగు చింత చిగురు అయితే ఫుల్ నింది. నేను అప్పుడు ఊరికి పోయి వచ్చినప్పుడు అయితే ఇంక ఈ విధంగా అన్ని కుక్కర్లో వేసుకొని కొంచెమంత పసుపు వేసుకోవాలి. ఈ కందిపప్పు కూడా ఏపి తయారు చేసుకుంటాం మేము, ఆ కందిపప్పు అనమాట. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. దీనికి పులుసు ఏం అవసరం లేదు, ఇంకా చింత చిగురే పులుసు సరిపోద్ది అనమాట. పులుపు నీళ్ళు మునిగేలాగా పోసుకొని కొంచెం అంతా నూనె వేసుకోవాలి. నేనైతే 3 విజిల్లు పెడితే సరిపోతుందని చెప్పి 3 విజిల్లు పెట్టినా, కానీ 3 విజిల్లు సరిపోలేదు. ఒక 5-6 విజిల్లు రావాలి. ఎందుకంటే చింత చిగురు వేసిన అది ఉడకదనమాట. పులుసు తగిలితే 4 విజిల్లు రావాలి. ఇంక ఇలా రెడీ చేసుకొని కుక్కర్ గ్యాస్ మీద పెట్టేస్తాం. 3 విజిల్లు వచ్చిన తర్వాత పప్పు ఎలా ఉందంటే ఒకసారి చూడండి మీరు కూడా. సగం ఉడికింది అనమాట. పులుసు వేసిన సంగతి నాకు గుర్తులేదు. ఈ విధంగా ఉడికింది. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా 3 విజిల్లు పెట్టినా మొత్తం 6 విజిల్లు పెడితే ఈ విధంగా బాగా అంటే ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇది బాగా రుబ్బుకొని తగినంత ఉప్పు, నేనైతే కారం వేయలేదు, పచ్చిమిరపకాయలే సరిపోయినాయి. తగినంత ఉప్పు వేసుకొని బాగా రుబ్బి ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకున్నాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసి తాలింపు దినుసులు అన్నీ వేయాలి. అందులో కొంచెం జీలకర్ర ఎక్కువ ఉండేలాగా తీసుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డ్ కలర్ వేసుకున్నాక వేపాలన్నమాట. ఏ కూరైనా సరే రుచి అనేది తాలింపులోనే వస్తుంది. బాగా తాలింపు వేసిపోయిన తర్వాత పప్పులు రెడీగా ఉందన్నమాట. వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.